హలో అందరికీ. ఆకుకూరలు వీక్లీ 2-3 టైమ్స్ తిన్నామంటే హెల్త్‌కి చాలా మంచిది. అదే ఆకుకూరలు మన బాల్కనీలో గానీ, మన ఇంట్లో గానీ పండినవైతే అవి మందులు అవి కొట్టం కాబట్టి ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది. ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. బట్ అందరికీ అలా పాసిబుల్ అవ్వదు కదా! బట్ పాసిబుల్ అయినప్పుడు అట్‌లీస్ట్ చిన్న బాల్కనీ ఉన్నా కూడా అట్‌లీస్ట్ మినిమల్‌గా కొన్నైనా పండించుకోవడానికి ట్రై చేయండి. కొన్ని అసలు మెయింటెనెన్సే అవసరం లేకుండా పెరిగేవి ఉంటాయి. అవేంటో చూస్ చేసుకొని అవి పెంచుకొని తినడానికైతే ట్రై చేయండి. సో, ఇంకైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సింది ఏంటంటే బాగా సోక్ అయిన మూంగ్ దాల్. అట్‌లీస్ట్ 2-3 అవర్స్ సోక్ చేసుకున్నాము అంటే చాలా సాఫ్ట్‌గా సోక్ అయిపోతుంది. దీన్ని ఇంకా స్పెషల్‌గా మనం కుక్ చేయక్కర్లేదు. ఎందుకంటే పోపులో ఆనియన్స్ యాడ్ చేశాక ఈ మూంగ్ దాల్ యాడ్ చేసుకొని టొమాటోస్ యాడ్ చేసుకున్నాము అంటే టొమాటోస్‌తో పాటు ఆ వాటర్‌తోనే నీట్‌గా కుక్ అయిపోతుంది. తర్వాత తోటకూర యాడ్ చేసుకున్నాము అంటే వచ్చిన వాటర్‌తోనే అంతా కుక్ అయిపోయి సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత సరిపోయినంత సాల్ట్, కొంచెం పసుపు, సరిపోయినంత కారము ఇట్లా యాడ్ చేసుకొని ఇంకా దించేసుకున్న తర్వాత కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదు, మనం పప్పులో పప్పు ఎక్కువ ఆకుకూర తక్కువ వేసుకుంటాం కదా! ఇంకా దీంట్లో ఏంటంటే ఆకుకూర ఎక్కువ పప్పు తక్కువ అంతే.